ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. థ్యాంక్స్ అన్నయ్య. పుట్టింట్లో ఉన్నప్పుడు ఈ చెల్లికి ఎప్పుడూ ఇలా ధైర్యం చెప్పింది లేదు. ఇప్పుడు నాగవల్లి కోసం మమ్మల్ని కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నావు. సంతోషం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి శివ. వెళ్ళొస్తాం వదినా. సరే నాగవల్లి, గుర్తుపెట్టుకో, కొద్ది రోజుల్లోనే ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్నావు. ధైర్యంగా ఉండాలి. అప్పుడే పుట్టబోయే బిడ్డకు కూడా ధైర్యం చెప్పగలవు. అలాగే వదినా. ఇంకేమక్క, నాతో ఆడుకోవడానికి ఒక చిన్న పాప వస్తుంది. నువ్వు చిన్న పాపవేంటే? మొన్ననే పెద్ద మనిషి అయిపోయి పెళ్లికి సిద్ధమయ్యాను అన్నావు కదా. అంటే ఎత్తుకొని తిరుగుతాం కదక్కా, ఆ వర్షంలో అన్నానులే. నువ్వు నీ వర్షన్లు. సరేలే, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. బావా, మా అక్కని బాగా చూసుకోవాలి. కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాను కుముద. వెళ్ళొస్తామక్క. మంచిది నాగవల్లి. అన్నయ్య చెప్పినట్టు నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకో వారం రోజులు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మీరేం కంగారు పడకండి, నాగవల్లి నేను చూసుకుంటాను కదా. మాకు కూడా ఇప్పుడిప్పుడే నమ్మకం కుదిరింది బావా. నాగవల్లి వెళ్దాం పద. జాగ్రత్త. మార్పు 1-2 రోజులు కాదమ్మా, జీవితాంతం ఉండాలి. ఏమైంది బావా? ఒక్క నిమిషం నాగవల్లి. నన్ను క్షమించు బావా. నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను. చెప్పుడు మాటలు విని నిన్ను నీ చెల్లెలని అనరాని మాటలు అన్నాను. నేను చేసిన తప్పులు ప్రతిరోజు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. మంచివాడిగా మారితే తప్ప ఎంత దుర్మార్గంగా ఆలోచించానో అర్థం కాలేదు. ఇప్పుడు అనిపిస్తుంది బావా, క్షమించానని ఒక్క మాట చెప్పు బావా. అప్పుడు గాని నా మనసు కుదుట పడదు. ఏమైందన్నయ్య? గంగాబాబా నిన్ను ఇంట్లోకి రానిస్తున్నాడు అంటే నువ్వు మంచివాడిగా మారావన్నట్టుగా బావ నమ్ముతున్నట్టే కదా. లేదు శివ, ఈ మార్పు కొన్ని రోజులు కాదు, జీవితాంతం మంచివాడిగానే ఉండాలని నిన్న గంగబావ అన్నాడు. అంటే ఇంకా నా మీద నమ్మకం లేనట్టే కదా. అందుకే ఒక్కసారి నన్ను క్షమించానని చెప్పు బావా. ఇప్పుడు ఏమైందని బావా? మిమ్మల్ని ఏం అనలేదు కదా. మీరేం అనాల్సిన అవసరం లేదు శ్రీవల్లి. ఒక్క చూపు చాలు. ఇంకా నేను పూర్తిగా మారిపోయానని అనుకోవట్లేదు. మీరెలా అనుకున్నా సరే క్షమించానని ఒక్కసారి చెప్తే చాలు. ఉన్నట్టుండి ఎందుకలా అడుగుతున్నావు బావా? రేపు నా బిడ్డ పుడితే గంగబావ దగ్గరికి తీసుకొస్తాను. అప్పటికి గంగబావ నన్ను క్షమిస్తే నా బిడ్డ దృష్టిలో నేను ఒక మంచి తండ్రిగా ఉంటాను. లేదంటే ఆ పుట్టబోయే బిడ్డకు కూడా ఈ తండ్రి మీద నమ్మకం ఉండదు. అందుకే అడుగుతున్నాను బావా.
క్షమించేశాను దేవా. నిజమా బావా? నువ్వు చేసింది ఏదీ మనసులో పెట్టుకోలేదు, కానీ నువ్వు మాత్రం నా చెల్లి నాగవల్లిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటే నాకంతకంటే ఆనందం ఏమీ ఉండదు. నా చెల్లిని ప్రేమగా చూసుకుంటున్నందుకు నేనే నీకు జీవితాంతం రుణపడుంటాను. అయ్యో, అలా అంటావేంటి బావా? నాగవల్లి నా ప్రాణం. తన మీద ఈగ కూడా వాలనివ్వను. కావాలంటే తననే అడుగు బావా. అవునన్నయ్య, మీరు నా గురించి బెంగ పెట్టుకోకండి. దేవా బావ నన్ను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటున్నాడు. నేను సంతోషంగా ఉన్నాను. మంచిదమ్మా, మీరు సంతోషంగా ఉంటే అంతే చాలు. తన కోసం నేనేమైనా చేస్తాను బావా. ఇప్పుడు కూడా తన కోసం లీవ్ పెట్టొచ్చాను, కానీ వేరే ఎవరో కలుస్తానంటే అర్జెంటుగా వెళ్తున్నాను. వెళ్ళొస్తాం బావా. పద. అవకాశం దొరికితే దెబ్బ కొట్టడానికి చెయ్యెత్తేవాడు. ఇప్పుడు చేతులు పట్టుకుని క్షమించమని అడిగాడు. నీ మీద అటాక్ జరిగితే తన ప్రాణం అడ్డు వేసి కాపాడాడు అంటే నిజంగా మా అన్నయ్యలో చాలా మార్పు వచ్చింది బావా. అవునన్నయ్య, మొన్న గుళ్ళో పెట్టిన పరీక్షల్లో పాస్ అయ్యాడు. ఆ రోజు కార్ నా మీదకి రాకుండా అడ్డుకున్నాడు. ఇదంతా చూస్తుంటే దేవా బావ మంచివాడిగా మారిపోయాడనిపిస్తుందన్నయ్య. మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా నాగవల్లి అక్కంటే ఇష్టమని నిరూపించాడు కదా. ఇక నమ్మాలి అన్నయ్య. దేవా ఇప్పుడు మారాడా లేడా అన్నది మనకనవసరం. నాగవల్లి బావుండాలి, క్షేమంగా బిడ్డని కనాలి, అదే ముఖ్యం. నువ్వు దీవించావు కదా అన్నయ్య, అంతా మంచి జరుగుతుంది. మరి నాకెప్పుడు మంచి జరుగుతుందో ఏంటో. నీకేం కావాలి? ఏం లేదులే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.